రఘు, సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. మంచి డిన్నర్ ఏర్పాటు చేశాను. నువ్వు కూడా కంపల్సరీ రావాలి. ఇలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం అందరం. మీ ఇంట్లో పార్టీ అయితే ఇలా నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తున్నావా? అది ఈ రోజు ఎప్పుడు లేదే. నువ్వెప్పుడు ఆ ప్రణయ్ గారితోటే తిరుగుతావు కదా. నువ్వు అసలు నన్ను పట్టించుకున్నావు ఎప్పుడైనా ఈ మధ్య? పట్టించుకోలేదు, బట్ నాకు కూడా స్నేహితులు అందరూ ఉంటారు కదా. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు రఘు. ఏమైంది నీకు అసలు ఈ మధ్య? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? అంటే నేనే తప్పు చేశానా? నువ్వేం చేయలేదా? నువ్వు ఆ ప్రణయ్ గారితో క్లోజ్గా ఉంటే ఎలా? నన్ను కూడా కొంచెం పట్టించుకోవాలి కదా. నీ బాయ్ ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోయావు నువ్వు. అలా అంటే ఎలా రఘు? నువ్వు వైష్ణవితో తిరిగినప్పుడు నేను అలానే అన్నానా నిన్ను? నేను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. లేదు దీప, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను అర్థం చేసుకుంటే నువ్వు ఇలా ఉండవు. నువ్వు మారిపోయావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నీకేమైందో కూడా నాకు ఇంత కూడా తెలియదు తెలుసా? కాదు రఘు, నాకు కాదు అయ్యింది. నీకు ఎవరో కొత్తగా ఎవరో దొరికినట్టున్నారు. ఇక నన్ను వదిలించుకోవాలని చూస్తాను. లేకపోతే నువ్వు ఇలా మాట్లాడవు. అసలు నీకేమైందో నువ్వే తెలుసుకోవాలి. ఇక నేను అసలు నీలాంటి వ్యక్తిని కాదు నువ్వు నన్ను నిందించడానికి. నేను నీకన్నా మంచివాడిని. నువ్వే నన్ను అర్థం చేసుకోలే.